రీసెంట్ గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ జాతిపిత చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించనని చెప్పేసి అన్నారు. అదే జాతిపిత రీసెంట్ గా జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి హాజరు కాకపోవడం నిజంగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వరలక్ష్మి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే అక్క, ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పారు. అదే జాతిపిత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడ్డది. ఏమంటారు దానిపైన? అసలు జాతిపిత అంటే నవ్వొచ్చేస్తుంది నాకు. అసలు ఎందుకు వీళ్ళు అన్ని ఫేక్ మాటలు మాట్లాడుతుంటారు. 10 ఏళ్ళు అట్లా ఒక 10 ఏళ్ళు ఉద్యమానేసి అంతా ఫేకే. మళ్ళీ 10 ఏళ్ళు వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ పరిపాలించిందో అది ఫేకే. ఎందుకంటే ఈరోజు తెలిసింది కదా 10 ఏళ్ళు అటు 10 ఏళ్ళు 20 ఏళ్ళ పోరాటంలో కేసీఆర్ వాళ్ళు ఎందుకు బయటకు రాలేదని నేను అడుగుతున్నా. ఎందుకైనా అంతే జాతిపిత కాదా కేసీఆర్? ఎట్లయితేనండి దేం చేసిండని జాతిపిత 1200 మంది చావు నోట్లు ఎక్కడ పెట్టిండు? దొంగ దీక్షలు చేసిండు. దొంగ దీక్షలు చేసి అటు దీక్ష చేసి విరమించుకున్న బాపతి మాకు తెలుసా, మేము చూసినాం కదా. మేము చిన్నపిల్లలు ఏం కాదు, మాకు అన్ని తెలుసు. కేసీఆర్ ఏ విధంగా వెళ్ళిండు, ఎక్కడి నుంచి వేయండు, ఎట్లా వచ్చిండు, ఏం దీక్షలు చేసిండు, వీళ్ళు వేసింది ఏంది. వీళ్ళకు నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు ఖచ్చితంగా నిజాయితీగా ఒకవేళ తెలంగాణ ప్రజల మీద తెలంగాణ మీద వీళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటే ఈరోజు తెలంగాణ 10 ఏళ్ళల్లో ఇట్లా అయ్యేది కాదు కదా. 12-14 సంవత్సరాలు మన పోరాటం అంటే మలిదశ పోరాటంలో కూడా కేసీఆర్ పాత్ర 14 ఏళ్ళ కవిత చెప్తుంది. జాతిపిత అంటుంది. ఆ జాతిపిత ఏడు మరి ఇవాళ అసెంబ్లీకి రాడు. ఓట్లేసిళ్ళు గద్వేలి ప్రజలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, కొట్లాడు, ప్రజల పక్షాన కొట్లాడే నీకు లేదా? ఇచ్చిళ్ళు కదా నీకు అర్హత నువ్వు కోల్పోలేదు కదా, నీకు ఉంది కదా. అర్హతను ఎందుకు ఉపయోగించుకుంటలేవు? ప్రజల పక్షాన్ని ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? వాళ్ళ తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వు ఏడగా పాడినవు. నువ్వు వచ్చి కనీసం అమరవీరులు ఎక్కడ నువ్వు కనీసం మాట్లాడలేదే, వాళ్ళ కనీసం నివాళులు అర్పించలేదే, కనీసం తెలంగాణ ప్రజలకు నువ్వు శుభాకాంక్షలు చెప్పలేదే. అంటే నీకు తెలంగాణ మీద లేదు అనేది ఖచ్చితంగా అర్థమైపోయింది. ఏదో వీళ్ళు కొత్త రాగాన్ని ఎత్తుకుంటున్నారు.